జక్కయ్య యేసు ప్రభుతో అడుగులు వేయటం ప్రారంభించాడు. 2 అడుగులు వేయగానే తన జీవితంలో మార్పు వచ్చిందండి. అంతవరకు చేసిన మోసాలు జ్ఞాపకం వచ్చాయి. అంతవరకు అన్యాయంగా సంపాదించిన సంపాదన జ్ఞాపకం వచ్చిందండి. నేనంటానా 20 సంవత్సరాల మందిరానికి వెళతా, 30 సంవత్సరాల మందిరానికి వెళతా, మరి నీ జీవితంలో మార్పు వచ్చిందా? మాటల్లోనూ, చూపుల్లోనూ, ప్రవర్తనలోనూ, నీ లైఫ్ స్టైల్లోనూ మార్పు వచ్చిందా? లోకంలో మరగుజ్జారుడని ఉంటాడండి. ఎన్ని సంవత్సరాలు తన జీవితంలో పెరిగినా వృద్ధి కనపడదు, అంతగా మార్పు కనపడదు. అక్కడెక్కడే చేతులు, అక్కడెక్కడ కాళ్ళు ఉంటాయండి, అంతగా మార్పు కనపడదు. ఆ మరగుజ్జుతనం అన్నమాట. నేను అనుకుంటాను, ఆ మరగుజ్జుతనం నాటి విశ్వాసుల్లో, నాటి సంఘాల్లో కూడా మరగుజ్జుతనం ఉందేమో. అంతగా మార్పు కనపడటం లేదండి. జక్కయ్య జీవితంలో 2 అడుగులు వేసేతేవేగానే కుటుంబానికి రక్షణ వచ్చేస్తుంది. 20 సంవత్సరాల మందిరానికి వెళుతున్నావు, దేవునితో సంబంధం కలిగి ఉన్నావు, మరి నీ జీవితంలో మార్పు వచ్చిందా? దేవుని నమ్మకం ముందు నమ్మిన తర్వాత నీ జీవితంలో మార్పు ఉందా? ఒకప్పుడు రాత బ్రతుకుతా ఉన్నావు, ఇప్పుడు నీ జీవితంలో మార్పు వచ్చిందా? అంతకుముందు ఉన్న సాక్ష్యం, ఇప్పుడు నీ ఉన్న ప్రాంతంలో సాక్ష్యం మార్పు వచ్చిందా? అంటానా, ఇంతవరకు నీ జీవితంలో మార్పు రాలేదేమో, ఇకనైనా దేవుడు నీకు అవకాశం ఇస్తావు. అంత దినములో బ్రతుకుతా ఉన్నావు, రాకడి దినములో బ్రతుకుతా ఉన్నావు, ఇప్పుడే నీ జీవితాన్ని మార్చుకో.